ఉపవాస ప్రార్థన బలమైంది. ఉపవాస ప్రార్థన స్థిరమైన ఉపవాస ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనం గమనించినప్పుడు, నా జనులు అర్థమైన వారి గురించి దివారాత్రులను నేను వారి కోసం కన్నీరు కాల్చినట్లుగా నా కన్నీళ్ళ ఓర్తగా నాతను జయమయ్య మార్చువా ప్రభువా. ఇర్మియా ఏ విధంగా ప్రార్థన చేసిందో మనము కూడా ఇర్మియాను ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, మంత్రుల కొరకు, దేశ సేవ కొరకు వాక్యం రాయబడిన నీతిగా దేశంలో మహారచన కలుగజేయవారు ఆయనే. దేశంలో మహారచన లేదు. దేశమంతా అల్లోకలమైపోయిన పక్క భూకంపాలు, ఒక పక్క కరువులు, తెగులు, అనేక రకాలమైన పరిస్థితులు, ప్రజలు కృంగిపోయాయి. ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థనే పరిష్కారం. ప్రార్థనే నీ జీవితం మారుస్తుంది. ప్రార్థన వల్లనే మాత్రమే కానీ దేని వల్ల మాత్రం కాదు. రాయబడిన బైబిల్ గ్రంథంలో ఏ సమస్యైనా, ఏ కప్పులైనా, ఏ సోదరులైనా యేసు ప్రభు ఒక మందిరంలో ప్రార్థన చేయగలిగితే ఒక సుంకరి వారి మనస్సుతో, దీన మనస్సుతో నలిగిన ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం